హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి 2025 జూన్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనము రాయాలి. సో ఒకవేళ మీరు చూస్తున్నటువంటి కొత్త వాళ్ళు అయితే ఈ మన ఛానల్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయడము మర్చిపోకండి. సో ఈ పేపర్ అనేది 27th జూన్ 2025లో షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ ఇది. దీని యొక్క కీ పేపర్ ఏంటిది, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి, ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు అనేది దాని గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. చలియే మనము వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడే. అయితే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది సిడిపి. సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, హేనా. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించినటువంటి పేపర్ 1 యొక్క క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేద్దాము. దానికి ఆన్సర్ ఏంటిదో కూడా మనము చూద్దాము. సో ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ పేపరు అనేది పేపర్ 1, పేపర్ 2కు రెండింటికి సంబంధించినదే. ఎందుకంటే మనకు కొన్ని మిక్స్డ్ క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది అప్పుడప్పుడు. కాబట్టి ఇది పేపర్ 1కి, పేపర్ 2కు రెండింటికి కూడా పనికొస్తుంది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారో స్క్రీన్ పైన చూద్దాం. అయితే క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సాచి 8 ఏళ్ల అమ్మాయి. ఆమె ఇల్లు ఒక శాస్త్రీయ నృత్య పాఠశాల పక్కన ఉంది. ఆమె ఇతర పిల్లలు నృత్యం నేర్చుకోవడాన్ని సూచిస్తుంది. సూచి కూడా తాను నృత్యం చేసుకోవాలని భావించడం ప్రారంభించింది మరియు నృత్య పాఠశాలలో చేరాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె తల్లి నెలవారీ రుసుము చెల్లించలేనని చెప్పింది. ఆమె సాచి కిటికీలోంచి నృత్య తరగతులను చూసి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ఆమె ఆసక్తిని చూసి నృత్య పాఠశాల యాజమాన్యం రుసుమును మాఫీ చేసి ఆమెను చేర్చుకుంది. ఈ ఉదాహరణలో సూచి యొక్క ప్రారంభ ప్రేరణ ఏంటిది అన్నాడు, హేనా. సో చూద్దాము ఏ విధంగా క్వశ్చన్కి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఈ విధంగా అడిగారండి. సో ఏంటిది ఆప్షన్స్? ఫస్ట్ 1 నృత్యం నేర్చుకోవాలనే సూచి భావన. ఆప్షన్ 2 నృత్యం నేర్చుకోవాలనే నృత్యం నేర్చుకోవాలనే సాచి భావన, నృత్యం నేర్చుకోవాలనే సాచి నిర్ణయం, సాచి ఆర్థిక స్థితి, పాఠశాల రుసుము మాఫీ చేయడం. అయితే ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ అడిగిననమాట. ఆన్సర్ ఏమవుతుంది? నృత్యం చేసుకోవాలనే సాచి భావన. ఎందుకంటే తనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, తనకు లగన్ అంటే ఇంట్రెస్ట్, రుచి ఉంది కాబట్టి, నేర్చుకోవాలన్న తపన ఉంది కాబట్టి ఆన్సర్ నృత్యం చేసుకోవాలనే సాచి భావన, తన యొక్క ఫీలింగ్ అన్నమాట. అయితే కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ 1 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్ రాయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలను గుర్తించండి. అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలను గుర్తించండి అన్నారు, హేనా. సో ఏ విధమైన ఆప్షన్ ఏ అభ్యాసకులకు సంబంధించిన కారకాలు, ఉపాధ్యాయులకు సంబంధించిన కారకాలు, విషయ సంబంధిత కారకాలు, ప్రక్రియ సంబంధిత కారకాలు. ఏమన్నారంటే సరైన సమాధానాన్ని ఎంచుకోండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే కింద ఆప్షన్స్ ఇస్తారు, దాన్ని ఏది కరెక్టో ఏది రాంగో అనేది మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. చూద్దాము. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? నంబర్ 1 ABCD అన్నీ, మరియు AB మరియు D మాత్రమే. నెక్స్ట్ థర్డ్ 1 AC అండ్ D మాత్రమే. నెక్స్ట్ ఫోర్త్ 1 BC అండ్ D మాత్రమే. ఆన్సర్ మనకు అవుతుంది D, లాస్ట్ 1, ఫోర్త్ 1 అవుతుంది. ఏంది? BCD మాత్రమే అవుతుంది. BCD ఏమేమి ఉన్నాయి మరి చూద్దాము, ఏనా. BCD అడిగారు, ఏమన్నారు? BCD ఏమేమి ఉన్నాయి BCD అనేది చూద్దాము. B ఏంటి?
ఉపాధ్యాయులకు సంబంధించిన కారకాలు, సి విషయ సంబంధిత కారకాలు, డి ప్రక్రియ సంబంధిత కారకాలు. హేనా? సో ఈ విధమైనటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు బిసిడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఏ అభ్యాసకులకు సంబంధించిన కారకాలకు కాదు, అంటే ఏ రాంగ్ ఆన్సర్, మిగతా మొత్తం కరెక్ట్. కాబట్టి మనము ఆప్షన్ డిని మనము సెలెక్ట్ చేశాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ విధమైనటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అసలుకే మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు సానుకూల పరిస్థితిని అందించుటకు సంబంధించిన థార్న్డైక్ అభ్యసన నిర్ణయం ఏంటిది అన్నారు. ఏనా? సో థార్న్డైక్ యొక్క అభ్యసన నిర్ణయం ఏంటిది అని అడిగారు. సో ఆప్షన్ ఏ సంసిద్ధత నియమం, ఫలిత నియమం, అభ్యసన నియమం మరియు వైఖరి నియమం. ఓకే, ఈ విధమైనటువంటి 4 ఆప్షన్ అడిగారు. ఆన్సర్ ఏమవుతుంది? ఫలిత నియమం అంటున్నా. ఏనా? ఫలిత నియమం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఈ విధంగా మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. యుక్తి అనే 2 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సెలవు కోసం కొత్త దేశానికి వెళ్ళింది. హోటల్ రిసెప్షన్ వద్ద వేచి ఉండగా ఆ దేశానికి చెందిన ఒక అపరిచితుడు వచ్చి యుక్తిని తన చేతిలోకి తీసుకువెళ్ళాడు. యుక్తి ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆ దేశానికి చెందిన ఏ వ్యక్తినైనా తనకు దగ్గరలో చూసినప్పుడల్లా యుక్తి ఏడవడం లేదా తన తల్లిని గట్టిగా పట్టుకోవడం ప్రారంభించింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ. సో ఏది ఆన్సర్ కావచ్చు చూద్దాము. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ ఏబిసిడి. సో ఫస్ట్ వన్ ఆప్షన్ చూడండి. ఉద్దీపన సాధారణీకరణ, ఉద్దీపన విచక్షణ, విరమణ, ప్రతిస్పందన. ఆన్సర్ ఏమవుతుంది? ఉద్దీపన సాధారణీకరణ. హేనా? స్టిమ్యులేటివ్ జనరలైజేషన్. హేనా? సో ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధమైనటువంటి క్వశ్చన్కి క్వశ్చన్ రాసి ఆన్సర్ డైరెక్ట్గా రాసుకోండి, అయితే పనికొస్తుంది ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ అడగకపోయినా దీన్ని తిప్పి అడగడం ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ రకమైన అభ్యసనలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనలను రేకెత్తించాలి మరియు వాటిని తిరిగి పునర్బలనంతో బలపరచాలి. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అంతర్దృష్టి, శాస్త్రీయ నిబంధన, యత్నదోష ఆర్ కార్యసాధక నిబంధన. ఆన్సర్ ఏమవుతుంది? కార్యసాధక నిబంధన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి రుచిక 6 ఏళ్ల అమ్మాయి. ఆమె తల్లి అనామిక పూసలతో వివిధ నమూనాల మణికట్టు బ్యాండ్లను తయారు చేస్తుంది. రుచిక అనామికతో తాను కూడా మణికట్టు బ్యాండ్లను తయారు చేయాలనుకున్నానని చెప్పింది. రుచిక సంక్లిష్ట నమూనాను తయారు చేయలేదని, కానీ 1 లేదా 2 రంగులను ఉపయోగించి సాధారణ బ్యాండ్లను తయారు చేయడం నేర్చుకోగలదని అనామికకు తెలుసు. సాధారణ బ్యాండ్లను రుచిక సొంతంగా తయారు చేయగలిగే వరకు అనామిక ఆమెకు సహాయం చేసింది. వైగోట్స్కి ప్రతిపాదించిన ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ. ఆన్సర్ దేన్ని ఏమవుతుంది అనేసి చూద్దాము. ఆప్షన్ ఏబిసిడిలో ఇచ్చారు. 1 ఉంటుంది. 1 వివరణ, బి మోడలింగ్, నెక్స్ట్ సారువా ప్రదర్శించడం. ఆన్సర్ ఏమవుతుంది? సారువా. హేనా? స్కాఫోల్డింగ్ అనవచ్చు. హేనా? స్కాఫోల్డింగ్ కూడా అనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఈ విధంగా మనకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా చేసే అభ్యసనం.
శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా చేసే అభ్యసనం ఏంది? సంజ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావావేశ మరియు సాంఘిక. ఆన్సర్ ఏమవుతుంది మన ఆప్షన్ ప్రకారంగా మానసిక చలనాత్మక, సోషో మోటర్ హేనా, సైకోమోటర్ హేనా, సైకోమోటర్ మానే మానసిక చలనాత్మక, శారీరక చర్యలు మరియు ఇంద్రియాల చర్యల ద్వారా అభ్యసనం చేసేది మానసిక మరియు చలనాత్మక అభ్యాసం. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 ఈ విధంగా, క్వశ్చన్ నెంబర్ 8 ఈ విధంగా అడిగిరు. క్వశ్చన్ నెంబర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో, తెలుగులో రెండు కనిపిస్తుంది. నేను తెలుగులో చదువుతున్నా. అంతర్గత ప్రేరణ. ఒక వ్యక్తి ఒక నృత్యాన్ని దేనిపై చేస్తారు? దేనిపై? ఆనందాన్ని పొందుటకు దేనికై చేస్తారు? ఆనందాన్ని పొందుటకు, బహుమతులు సాధించుటకు, ప్రశంసలు పొందుటకు మరియు శిక్షను తప్పించుకున్నటకు. ఆన్సర్ ఏమవుతుంది? ఆనందాన్ని పొందుటకు. అంతర్గత ప్రేరణ ఒక వ్యక్తి ఒక కృత్యాన్ని దేనికై చేస్తారు? ఒక కృత్యాన్ని, ఒక పనిని దేని పర్ఫార్మెన్స్ అనేది దేనికోసం చేస్తారు? ఎందుకోసము? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనొచ్చు, ఆనందాన్ని పొందడం కోసము అయినా. మనకు ఆనందాన్ని ఇస్తే ఏ పనైనా మనము చేయగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 స్క్రీన్ పైన కనిపిస్తుంది. రమేష్ 70 ఏళ్ల వ్యక్తి 30 సంవత్సరాల క్రితం వేరే దేశానికి వెళ్ళిన అతని మేనల్లుడు అతని దగ్గరకు వచ్చాడు. అతను వెళ్ళే ముందు జరిగిన కొన్ని విషయాలు మరియు సంఘటనల గురించి అతని మేనల్లుడు అడుగుతున్నప్పుడు రమేష్ పునఃస్మరణ చేసుకోలేకపోయాడు లేదా గుర్తించలేకపోయాడు. ఇది ఈ రకమైన విస్మృతి. ఏ రకమైనటువంటి విస్మృతి? ఆప్షన్స్: ఏ అసాధారణమైన, అవరోధం, నిర్దిష్టమైన, అవయవ సంబంధమైన. ఆన్సర్ ఏమవుతుంది? అవయవ సంబంధమైనది అని అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 ఈ విధంగా మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. క్రింది వాటిని గుర్తించడం గరిష్ట సానుకూల బలాయింపును పొందడంలో సహాయపడుతుంది. దేనిలో సహాయపడుతుంది? ఇప్పుడు ఏబిసిడి ఆప్షన్ ఇచ్చారు, అందులో ఏబిసి ఆప్షన్ ఇచ్చారు, అందులో ఏది కరెక్టో చూసుకోవాలి అన్నారు. సంసర్గత, నెక్స్ట్ సిమిలారిటీస్, సారూప్యతలు, అసమానతలు హేనా. సో ఇందులో ఏది కరెక్ట్? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఏది సరైన సమాధానాన్ని మనము ఎంచుకోవాలి అన్నారు. ఏసి మాత్రమే, ఏబిసి, ఏ అండ్ బి మాత్రమే హేనా. ఇక్కడ ఏబిసి ఆల్ అన్నారు హేనా. సో బి అండ్ సి మాత్రమే. ఏమవుతుంది? ఆన్సర్ సెకండ్ వన్ అవుతుంది. ఏబిసి మొత్తము అవుతుంది. చూద్దాము ఏంది ఏబిసి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్క్రీన్ పైన. సో క్రింది వాటిని గుర్తించడం గరిష్ట సానుకూల బలాయింపు పొందడంలో సహాయపడుతుంది. ఏం సహాయపడుతుంది? సంసర్గం, సారూప్యత, అసమానతలు అన్నీ కూడా మనకు సహాయపడతాయి. కాబట్టి ఆన్సర్ ఏబిసి అన్నీ కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఈ విధంగా మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ కూడా డైరెక్ట్గా రాసుకోండి, పనికొస్తాయి. సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలను తీర్చడం అనే దానార్థం ఏ నేపథ్యం నుండి వచ్చిన పిల్లలైనా. ఆన్సర్ ఏబిసిడి ఆప్షన్లో ఇచ్చారు. ఒకే తరగతి గదిలో కూర్చోవడానికి అనుమతించకూడదు, సామర్థ్యం ఆధారంగా వర్గీకరించబడాలి, అభ్యసన అవకాశాలను కోల్పోకూడదు, సాధారణ పద్ధతి ద్వారా బోధించబడాలి. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసన అవకాశాలను కోల్పోకూడదు అంటే నేర్చుకునేటటువంటి దాన్ని మనము కోల్పోకూడదు అయినా, నేర్చుకోవాలన్న తపన ఉండాలి, దాన్ని మనము పోగొట్టకూడదు ఆపర్చునిటీస్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ విధంగా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. సో
నా సబ్జెక్ట్ హిందీకి సంబంధించినటువంటి అన్ని గ్రామర్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు ఒకవేళ హిందీ వాళ్ళైతే. ఓకే, సో లేకపోతే ఇది నేర్చుకోండి, చూడండి. అయినా నెక్స్ట్, బోధన యొక్క ఈ దశలో అభ్యాసకుల మదింపు చర్యలు మరియు ప్రతిచర్యలు జరుగుతాయి. ఆప్షన్ సి ఈ విధంగా ఉన్నాయి. ఆప్షన్స్ ఏంది? ప్రీ యాక్టివ్, పోస్ట్ యాక్టివ్, ఇంటరాక్టివ్, చివరి దశ. ఆన్సర్ ఏమవుతుంది? ఇంటరాక్టివ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఇంటరాక్టివ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నేను పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1, పేపర్ 2 తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు. మన ఛానల్లో కనిపిస్తుంది, ప్లేలిస్ట్లో చూడండి, లేకపోతే వీడియోలో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఆర్డీసీ స్టడీ సెంటర్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడలే. క్వశ్చన్ నెంబర్ 13 కనిపిస్తుంది స్క్రీన్ పైన, చూడండి. పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానం ప్రేరణ, ధారణ, ఉత్పత్తి. ప్రేరణ, ధారణ, ఉత్పత్తి, అవధానం. ఆన్సర్ ఏమవుతుంది? అవధానం అవుతుంది. అవధానం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానము అవధానం అవుతుంది. ఏమో అటెన్షన్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 14 ఈ విధంగా కనిపిస్తుంది. చూసేసరికి మనకు కనిపిస్తుంది, వికలాంగుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యూడి 2016లోని ఈ విభాగం వికలాంగుల పట్ల క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన నుండి రక్షణ గురించి వ్యవహరిస్తుంది. దేని నుంచి మనకు వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మొత్తం సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 3, సెక్షన్ 5, సెక్షన్ 4, సెక్షన్ 6. ఆన్సర్ ఏమవుతుంది? సెక్షన్ 6 అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. సో ఏమన్నారు ఇక్కడ? వికలాంగుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యూడి 2016లోని ఈ విభాగం వికలాంగుల పట్ల క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన నుండి రక్షణ ఇచ్చేది ఏంది? సెక్షన్ 6 అయినా సెక్షన్ 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 ఇక్కడ కనిపిస్తుంది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 పిల్లవాడిని సహజ అభ్యాసకుడిగా మరియు జ్ఞానాన్ని దీనిగా గుర్తించాల్సిన అవసరాన్ని తెలిపింది. ఎవరు? ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 1 ఉపాధ్యాయుల కృత్యాల ఫలితంగా, పిల్లల కృత్యాల ఫలితంగా, పాఠశాల తత్వం, తల్లిదండ్రుల డిమాండ్ల ద్వారా నిర్ణయించబడేదిగా. ఆన్సర్ ఏమవుతుంది? పిల్లల కృత్యాల ఫలితంగా అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 ఈ విధంగా అనిపిస్తుంది. క్రింది వాటిలో ఒకటి తరగతి గది నిర్వహణ లక్ష్యం. విద్యార్థుల మధ్య అధిక పోటీని సృష్టించడం, అభ్యసనానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడము, విద్యార్థులందరూ ఒకే స్థాయిలో నేర్చుకునేలా చేయడం. నెక్స్ట్, విద్యార్థులు నియమాలను ఖచ్చితంగా పాటించేలా చేయడం. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసనానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడము ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 ఈ విధంగా కనిపిస్తుంది మన యొక్క స్క్రీన్ పైన. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం 2012లోని పిల్లవాడు అంటే ఇన్ని సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అని నిర్వహించబడింది. ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ అని? 18 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఆన్సర్ ఏంటిది? 18 సంవత్సరాలు, 18 ఇయర్స్. 18 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళను ఇక్కడ మేజర్గా అంటే పోక్సో యాక్ట్ అనేది ఇక్కడ పిల్లవాడు అని నిర్ణయించడం జరిగింది. సో 2012లో పోక్సో. ఇప్పుడు కోర్ట్ మూవీ ఉంది చూడండి, కోర్ట్ మూవీలో పోక్సో యాక్ట్ గురించి చాలా బాగా వర్ణించారు. అందులో అడ్వాంటేజ్ అనేది తీసుకోవడం జరిగింది. సరే, సో నెక్స్ట్ పోక్సో యాక్ట్ గురించి ఖచ్చితంగా ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు. సో పోక్సో యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2012లో వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
18. క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు విషయం మధ్య పరస్పర చర్యపై ప్రభావం చూపేవి ఏవి? సీటింగ్ అమరిక, మెథోమథనం, సెషన్లు, స్మార్ట్ క్లాస్ రూమ్లు. సరైన సమాధానాన్ని కరెక్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అయినా సరైన సమాధానాన్ని కరెక్ట్ చేసుకోమన్నాడు. ఏంది? ఆప్షన్ ఏ ఏబిసి ఆల్, ఆప్షన్ బి అండ్ సి మాత్రమే, ఆప్షన్ డి సి ఏ అండ్ సి మాత్రమే, ఆప్షన్ డి బి అండ్ సి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది మనది? ఏబిసి ఆల్ అవుతుంది. ఏంది ఏబిసి? చూడండి క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ, అది చూడాలి. ఏమడిగారు? క్రింది వాటిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు విషయం మధ్య పరస్పర చర్యల ప్రభావం చూపేవి ఏవి? ఏం ప్రభావం చూపుతాయి? సీటింగ్ అమరికలు, మెథోమథనం సెషన్లు, స్మార్ట్ క్లాస్ రూమ్. సో అనేది ఇక్కడ ఈ విధంగా ఏబిసి ఆల్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 అనుకుంటా. ఎస్, ఎగ్జాక్ట్లీ. క్వశ్చన్ నెంబర్ 19 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఈ రకమైన మార్గదర్శకత్వం వ్యక్తులు తమకు సరిపోని వ్యక్తికి సిద్ధం కావడానికి సమయం, డబ్బు మరియు శ్రమ వృధా మరియు దుర్వినియోగాన్ని ఆపే లక్ష్యం కలిగి ఉంటుంది. దేన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్స్ ఈ విధంగా కనిపిస్తుంది. ఏంటి? వృత్తిపరమైన, వ్యక్తిగత, మానసిక, అనిర్దేశిత. ఆన్సర్ ఏమవుతుంది? వృత్తిపరమైన అని అర్థం అనా, వొకేషనల్ అని అడగడం జరిగింది. ఏం క్వశ్చన్ అడిగింది ఇక్కడ? ఈ రకమైన మార్గదర్శకత్వం వ్యక్తులు తమకు సరిపోని వ్యక్తికి సిద్ధం కావడానికి సహాయం, డబ్బు మరియు శ్రమ వృధా మరియు దుర్వినియోగానికి ఆపే లక్ష్యం కలిగి ఉంటుంది. ఏంది? వృత్తిపరమైన వొకేషనల్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా స్కీమా ఏమన్నారు? స్కీమా సాంశీకరణం, అనుగుణ్యం, సమతుల్యత మొదలైన పదాల అర్థాన్ని నేర్చుకోవడం వల్ల పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క నిర్మాణాన్ని మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది వీరు ప్రతిపాదించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఎవరు ప్రతిపాదించారు మరి? ఇక్కడ ఆప్షన్స్ ABCD. 1 పావ్లోవ్, బ్రూనర్, స్కిన్నర్, థాండైక్. ఆన్సర్ ఏమవుతుంది? బ్రూనర్ ప్రతిపాదించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 ఈ విధంగా మనకి ఇచ్చారు. చూద్దాము ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. శిర పాదాభిముఖ వికాస సూత్రం అంటే వికాసం అనుధైర్య దశలో కొనసాగుతుందని అర్థం. బి. పిల్లవాడు మొదట తన తల చేతులపై పట్టు సాధించిన పిదప కాళ్ళపై పట్టు సాధిస్తాడు. ఏమవుతుంది ఆన్సర్? ఆప్షన్స్ ఈ విధంగా అడుగురు. ఏమని? ఏ సరికాదు, బి సరైనది. ఏ మరియు బి రెండు సరైనవి, ఏ బికి అనుగుణంగా లేదు. అండ్ ఏ సరైనది, బి సరికాదు. ఏ మరియు బి రెండు సరైనవి, బి ఏకి అనుగుణంగా ఉంది అన్నారు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. ఏంది? ఏ మరియు బి రెండు సరైనవి, బి ఏకి అనుగుణంగా ఉంది అని అర్థం. చూద్దాం ఏమన్నాడు ఇక్కడ. శిర పాదాభిముఖ వికాస సూత్రం అంటే వికాసం అనుధైర్య దశలో కొనసాగుతుందని అర్థం. కరెక్టే. ఒక పిల్లవాడు మొదట తన తల చేతులపై
పట్టు సాధించిన పిదప కాళ్ళపై పట్టు సాధిస్తాడు. ఇది కూడా కరెక్టే. బి అనేది ఏకి కరెక్ట్, బి అనేది ఏ అనేది బికి కరెక్ట్ సమర్థనాన్ని ఇస్తుంది అని అర్థం, అంటే వర్ణిస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏ అండ్ బి రెండు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏంది, చాలామంది పిల్లలు 10 నెలల వయస్సులో ఏ ఆధారం లేకుండా నిలబడటం ప్రారంభిస్తారని మనం చెప్పినప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? అభ్యసనం, పరిపక్వత, శిక్షణ అండ్ సాధన. ఆన్సర్ ఏమవుతుంది? పరిపక్వత, మెచ్యూరేషన్ గురించి మనము మాట్లాడుతూ ఉంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన ఈ విధంగా ఉంది. ఈ క్రింది వాటిలో ఒకటి సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి లక్షణం కాదు. అయినా దేని లక్షణం కాదు? సో ఎక్కువ స్థాయిలో సర్దుబాటు చేసుకోవడం, సామాజిక సమస్యల పట్ల సున్నితంగా ఉండటం, స్వయం కేంద్రీకృత సానుభూతి మరియు దయను చూపించడం. ఆన్సర్ ఏమవుతుంది? స్వయం కేంద్రీకృత అనేది కాదు. అంటే సో క్రింది వాటిలో సాంఘిక పరిణతి అంటే సో అందరితో మనం కలిసిమెలిసి కరెక్ట్ పనిచేయాలంటే మన ఒపీనియన్ మాత్రమే చేసుకుంటే కాదు, అందరి యొక్క ఒపీనియన్ తెలుసుకుంటే అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, పరిపక్వత వికాస కృత్యాలను సాధించుటకు దారి తీస్తుంది. స్టేట్మెంట్ బి, వికాస కృత్యాలు స్వీయ ఇతరులతో సర్దుబాటుకు సహాయపడతాయి. అయితే ఏ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు? ఆప్షన్స్ 1, 2, 3. స్టేట్మెంట్లు ఏ అండ్ బి రెండు సరైనవే అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్లు ఏ మరియు బి రెండు సరికావు అన్నాడు. అయినా స్టేట్మెంట్ ఏ సరైనది అన్నాడు, బి సరికాదు అన్నారు. అయినా స్టేట్మెంట్ బి సరైనది అన్నారు మరియు బి ఏ సరికాదు అన్నారు. ఆన్సర్ ఏమవుతుంది? స్టేట్మెంట్ ఏ అండ్ బి రెండు సరైనవి అన్నారు. ఏ అండ్ బి రెండు సరైనవి అన్నాడు. ఏంది సరైనవి ఇక్కడ? సో పరిపక్వత వికాస కృత్యాలకు సాధించుటకు దారి తీస్తుంది. అవును, కరెక్టే. వికాస కృత్యాలు స్వీయ ఇతరులతో సర్దుబాటుకు సహాయపడతాయి. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏ అండ్ బి రెండు కరెక్ట్ అవుతుంది అని ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. ఎరిక్సన్ ప్రకారం ఈ వయస్సులో ఉన్న పిల్లవాడి పని పట్ల ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయకపోతే ఆ పిల్లవాడు న్యూతనను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏజ్ అడిగాను అనమాట. అయినా 6 నుండి 12 సంవత్సరాలు, 1.5 నుండి 3 సంవత్సరాలు, 3 నుండి 6 సంవత్సరాలు, 12 నుంచి 20 సంవత్సరాలు. ఆన్సర్ కరెక్ట్ ఏమవుతుంది? 6 నుండి 12 సంవత్సరాలు, 6 to 12 years. 6 to 12 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్ పైన. కుల్దీప్ తన బొమ్మలతో ఆడుకుంటుండగా బయట వర్షం మొదలైంది. అతను లేచి తన తల్లితో, నన్ను పార్కుకు తీసుకెళ్ళు, వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చింది అని చెప్పాడు. పియాజే ప్రకారం కుల్దీప్ ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. ఏ విధమైనటువంటి దశలో ఉన్నాడు అడుగుతున్నాడు చూడండి. సో అంతర్బుద్ధి దశ, పునర్భావనాత్మక దశ, మూర్త ప్రచాలక దశ, ఇంద్రియచాలక దశ. ఆన్సర్ ఏమవుతుంది? పూర్వభావాత్మక దశ. ప్రీ కన్సెప్చువల్ ఫేస్ అని ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన ఏ విధంగా కనిపిస్తుంది? ఏదైనా కొత్త దాన్ని సృష్టించడానికి దారితీసే ఆలోచన.
ఏంది? సరళమైన, విమర్శనాత్మకమైన, సృజనాత్మకమైన, నెక్స్ట్ మూర్తమైన. ఆన్సర్ ఏమవుతుంది? సృజనాత్మకమైన. అయినా ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి, సుగుణ అనే ఉన్నత పాఠశాల విద్యార్థికి తన కజిన్స్ నుండి వారాంతపు సెలవులకు తమతో రావాలని పిలుపు వచ్చింది. తన తల్లిదండ్రుల నియమాలలో అలాంటి సెలవులు ఉండవని సుగుణ చెప్పింది. తన కజిన్స్ తన తల్లిదండ్రులను ఒప్పించమని అడిగినప్పుడు వారు కఠినంగా ఉంటారని మరియు దీనిపై స్పందించరని సుగుణ చెప్పింది. సుగుణ తల్లిదండ్రుల పిల్లల పెంపక శైలి ఏంటిది అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. చరణ్ పాఠశాల వయస్సు బాలుడు. చదువులో బలహీనంగా ఉన్నాడని అతని కజిన్స్ మరియు స్నేహితులు ఎగతాళి చేసేవారు. చరణ్ పాఠశాలలోని గుర్రపు స్వారీ క్లబ్లో చేరి దేశంలో అత్యుత్తమ జాకీగా ఎదిగాడు. చరణ్ సాధించిన విజయం ఈ రక్షక తంత్రానికి ఒక ఉదాహరణ. దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ హేతుకీకరణం, పరిహారం, ప్రక్షేపణం, విస్థాపనం. ఆన్సర్ ఏమవుతుంది? పరిహారం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అయినా నా సబ్జెక్టు హిందీ అయినప్పటికీ నేను హిందీ కాకుండా అన్ని పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అందరికీ అంటే ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను తీసుకొస్తున్నాను. కాబట్టి ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. అయినా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్, రైట్? అందుకోసం చెప్పాను కదా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రేటింగ్ టెక్నిక్కు విశ్వసనీయతను తీసుకురావడానికి అనుసరించాల్సిన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ABCD ఈ విధంగా ఇచ్చారు. ఏమిచ్చారు చూద్దాం. సో రేటింగ్ ఇవ్వబడుతున్న వ్యక్తికి మాత్రమే రేటింగ్ పనిని కేటాయించారు. నెక్స్ట్, ఒక న్యాయ నిర్ణేతకు మాత్రమే రేటింగ్ పనిని కేటాయించడం. అనేక మంది న్యాయ నిర్ణేతలకు పనిని చేయించడం. నెక్స్ట్, రేటింగ్ ఇవ్వబడుతున్న వ్యక్తిని వ్యక్తిగతంగా తెలియని వారికి రేటింగ్ పనిని కేటాయించడం. ఆన్సర్ ఏమవుతుంది? అనేక మంది న్యాయ నిర్ణేతలకు రేటింగ్ పనిని కేటాయించడం జరుగుతుంది. ఆన్సర్ క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ఒకసారి అర్థం చేసుకుందాము క్వశ్చన్ ఏంటిదో. సో క్రింది వాటిలో రేటింగ్ టెక్నిక్కు విశ్వసనీయతకు తీసుకురావడానికి అనుసరించాల్సిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏమవుతుంది? సి, అనేక మంది న్యాయ నిర్ణేతలకు రేటింగ్ పనిని కేటాయించడము అని అర్థం. అయినా నెక్స్ట్, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. అయినా సో ఇక్కడ నేను సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు. నెక్స్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్టులను పేపర్ 1, పేపర్ 2 అన్ని పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డిఎస్సి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయినా డిఎస్సి క్వశ్చన్ పేపర్ కూడా ఖచ్చితంగా పెడతాను, చూడండి. 100% నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఒక్కొక్కటి క్వశ్చన్ని క్లియర్ కట్గా చదివి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ వీడియో అలాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. పేపర్ 1కి సంబంధించినటువంటి నెక్స్ట్ పేపర్ లాంగ్వేజ్ 2. అయినా లాంగ్వేజ్ 1 తెలుగు ఇక్కడ అడిగారు. ఇది పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా మనకు పాసిబుల్ అవుతుంది. కానీ
చూడండి, ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. చూద్దాం. సో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. ఇంతకుముందు మనం సైకాలజీ చూసినాము. ఒకవేళ చూడకపోతే మీరు వీడియోలు వెళ్ళి చూడండి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 to 30 సైకాలజీ చూసినాం కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు తెలుగు పేపర్ చూద్దాం. ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ అడిగిరు అనేది, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఇక్కడ కింద ఇవ్వబడినటువంటి పద్యాన్ని చదివి అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ రాయమన్నాడు అన్నమాట. సో చూద్దాము ఏ విధమైనటువంటి పద్యం ఇచ్చారో, క్వశ్చన్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. చూద్దాము. సో ఏమన్నారు, ఈ కింది పద్యము చదివి 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించను. పద్యం ఏంటి? కురిమి గల దినములలో నేరములెన్నడు గలుగ నేరవు మరియా, కూరమి విరసంబైనను నేరములో నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఈ పద్యం నుంచి క్వశ్చన్ అడిగారు అనమాట. ఏమని క్వశ్చన్ అడిగారు? క్వశ్చన్ నెంబర్ 31 అంటే తెలుగులో ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఏంది? స్నేహముగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? తప్పులు తప్పులుగానే కనిపిస్తాయి, ఒప్పులు కూడా తప్పులుగానే కనిపిస్తాయి, ఒప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తాయి, తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తాయి. ఆన్సర్ ఏమవుతుంది? తప్పులు కూడా ఒప్పులుగా కనిపిస్తాయి. అంటే స్నేహము ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అయినా సారీ, తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తుంది. అంటే స్నేహం మంచిగా ఉన్నప్పుడు ఏ తప్పు చేసినా, మన ఫ్రెండ్ తప్పు చేసినా అంటే కరెక్ట్గానే మనకు కనిపిస్తూ ఉంటుందని, అంటే పద్యం పరంగా క్వశ్చన్ అడిగాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అంటే నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్కి ఆన్సర్ క్వశ్చన్ రాసి ఆన్సర్ కూడా రాసుకోండి, అంటే మనకు యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏమన్నారంటే కూరమి పదానికి అర్థం ఏమిటి? కూరమి పదానికి అర్థం ఏంటిది అన్నాడు. స్నేహం, ద్వేషం, ప్రేమ, రాగం. స్నేహం, ప్రేమ, నెక్స్ట్ ద్వేషం, రాగం. ఆన్సర్ ఏమవుతుంది? స్నేహం, ప్రేమ. కూరమి, కూరమి అంటే ఏంటిది? స్నేహం మరియు ప్రేమ అని అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 ఏనా. తో పద్యం పరంగా ఏంది? పద్యం పరంగా ఎల్లప్పుడూ ఎప్పుడు ఒప్పులు కూడా తప్పుగా కనిపిస్తాయి. ఎల్లప్పుడూ ఒప్పులు కూడా తప్పుగా కనిపిస్తాయి. ఎప్పుడు స్నేహంగా ఉన్నప్పుడు, అభిమానులతో ఉన్నప్పుడు, స్నేహం ద్వేషంగా మారినప్పుడు, ద్వేషం స్నేహంగా మారినప్పుడు. ఎప్పుడు స్నేహం ద్వేషంగా మారినప్పుడు. అంటే మన యొక్క ఫ్రెండ్షిప్ అనేది చెడిపోతే, మన కోసం ఎంత మంచి పని చేసినా అదేమవుతుంది? తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి స్నేహం ద్వేషంగా మారినప్పుడు ఎప్పుడు తప్పులు కూడా ఒప్పులు కూడా తప్పుగా అనిపిస్తుంది. అంటే కరెక్ట్ చేసినా అది తప్పనే కనిపిస్తుంది మనకు. ఓకే, ఎందుకంటే మన మధ్యలో ద్వేషం ఉంది కదా, అందుకోసమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఈ పద్యములో నిజము అనే పదానికి ఇచ్చే పదమేది? నిక్కం, నిరస, తోచు, దినములలో. ఆన్సర్ ఏమవుతుంది? నిక్కం. నిజం అంటే నిక్కం అయినా ఈ పదంకి ఆన్సర్ ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 కనిపిస్తుంది. 34 వరకు, క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు పద్యం నుంచి అడిగారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు ఇక్కడ పద్యమే అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చిండ్రు. పారాగ్రాఫ్ ఇచ్చి కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏమన్నాడంటే ఇక్కడ ఈ కింది గద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని రాయనాడు. అయినా క్వశ్చన్ నెంబర్ 35 నుండి 38 వరకు ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాయమన్నాడు. అయితే ముందు దీన్ని కాంప్రహెన్సివ్ లెర్నింగ్ అంటారు. అంటే పద్యాన్ని అర్థం చేసుకుని, చదివి అర్థం చేసుకుని క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఓకే, మధ్యయుగ దక్కన్ చరిత్రలోని గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. కృష్ణానది తీరాన గల కొల్లూరు వజ్రాల గని, కర్నూలు ప్రాంతంలోని రామల్లకోట వజ్రాల గని మేలు రకపు వజ్రాలకు నిలయాలు. క్రీస్తు శకము 1645లో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచి నగర వ్యాపారి టావర్నియర్
టావెర్నియర్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు సానే అంటే షాలిషింగ్ చేసే నిపుణులైన పనివారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కొల్లూరు వజ్రాల గని గురించి రాస్తూ ఇక్కడ రుసుము 60,000 మంది కార్మికులు మరియు చేసే వారిని వజ్రాలను చాలా లోతు నుంచి తవ్వి తీసేవారని పేర్కొన్నాడు. విలియం మెథోడ్స్ అనే మరో ఐరోపా బాటసారి కూడా గోల్కొండ రాజ్యాన్ని సందర్శించాడు. ఇతడు తన అకౌంట్లో గోల్కొండ వజ్రాలు మంచి రకానికి చెందినవి, వాటి సైజు పెద్దగా ఉండేదని పేర్కొన్నాడు. ప్రసిద్ధగాంచిన కోహినూర్ వజ్రం క్రీస్తు శకం 1656 సంవత్సరంలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా పాలనాకాలంలో కొల్లూరు వజ్రాల గనిలో కనుగొనబడింది. ఈ విధంగా గద్య భాగం ఇచ్చిండ్రు. సో క్వశ్చన్ అడిగింది ఈ విధంగా, విలియం మెథోడ్స్ ఎవరు? ఫ్రెంచ్ గల వ్యాపారి, ఐరోపా బాటసారి, దక్కన్ సుల్తాన్ గని కార్మికులు. ఆన్సర్ ఐరోపా బాటసారి. ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. విలియం మెథోడ్స్ ఎవరు? ఐరోపా బాటసారి అనేది ఈ గద్య భాగం ద్వారా మనకు తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ నెంబర్ 36. కోహినూర్ వజ్రం ఎక్కడ కనుగొనబడింది? కొల్లూర్, కర్నూల్, కార్వాన్, రామల్లకోట. ఆన్సర్ కొల్లూర్ అవుతుంది. అయినా ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. కార్వాన్ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమిటి? కార్వాన్ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమిటి? మేలు రకపు వజ్రాలకు నిలయం, పెద్ద సైజు వజ్రాలు లభించే ప్రాంతం, వజ్రాలను లోతు నుంచి తవ్వి తీసే చోట, నెక్స్ట్ వజ్రాలకు సానె చేసే నిపుణులు ఉండే ప్రదేశం. ఆన్సర్ ఏమవుతుంది? డి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఏంది? వజ్రాలకు సానె చేసే నిపుణులు ఉండే ప్రదేశము. కార్వాన్ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 అయినా క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38. కొల్లూరు వజ్రాల ఖని ఏ నది తీరంలో ఉంది? గోదావరి, నర్మదా, కృష్ణా, తుంగభద్ర. ఆన్సర్ కృష్ణా నదిలో ఉంది అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. కొండంత రాయి అంటే కొండంత పెద్ద రాయి అనే అర్థాన్నిచ్చే పదం ఏంటిది? గజము, గణము, గ్రావము, గద్దెర. ఆన్సర్ గ్రావము అంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. మర్మరాలు పదానికి పర్యాయ పదాలేమిటి? బొంగులు, పేలాలు, పట్టిక బెల్లం, బోనుగులు, పునుగులు, బొంగులు, పట్టిక బెల్లం. ఆన్సర్ ఏమవుతుంది? బొంగులు, పేలాలు వస్తుంది. ఏనా? మరమరాలు అంటే బొంగులు, పేలలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. పద్మం పదానికి నానార్థం ఏంటిది? కమలం, కిరణం, కమలం కీర్తి, కమలం పాము, కమలం కొమ్మ. ఆన్సర్ ఏమవుతుంది? కమలం, కిరణం ఆన్సర్ అవుతుంది. పద్మం అంటే కమలం, కిరణం ఒక ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. స్క్రీన్ పైన కనిపిస్తుంది. సరైన ప్రకృతి వికృతుల జత ఏమిటి? కథ, కైత, ప్రాణము, పానము, దమ్మము, ధమ్మము, సింహము, సింగము. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అండ్ సి రెండు కూడా అవుతుంది. ఏంది? ఆప్షన్ బి వేసినా కరెక్టే, ఆప్షన్ డి వేసినా కరెక్టే. ఏంది? ప్రాణము, పానము,
సింహము సింహము ఆన్సర్ అవుతుంది హేనా. దమ్మం కూడా అవుతుంది, ధర్మము దమ్మం అవుతుందే కానీ ధర్మం ఇట్లా రాస్తే అయిపోతుంది, కింద జట్కా ఇచ్చారు కాబట్టి దమ్మం. ఓకే, సో ధర్మము దమ్మం. ఓకే, సో ఏ గలత్ హే, ఇది కూడా గలత్ హే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43, జాతీయం కానిదేది? జాతీయం కానిది ఏంటిది? చుర్రుబుర్రు, చీకు చింత, చింతపండు, చింతనిప్పు. ఆన్సర్ చింతపండు. చిర్రు బిర్రులు ఆడుతున్నావు, చీకు చింతగా అవుతున్నావు, చింతనిప్పు అని అంటాం కదా. సో ఇవి ఇవి అన్నీ కరెక్టే, ఇది కరెక్ట్ కాదు అంటే ఆన్సర్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చింతపండు అనేది చింతపండే అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44, నామవాచకాల గుణాలను తెలిపే పదాలను ఏమంటారు? నామవాచకాల గుణాలను, గుణ్ అంటే క్యారెక్టర్ని తెలిపేది. విశేషణాలు, విశేష్యాలు, అవ్యయాలు, క్రియలు. ఆన్సర్ విశేషణాలు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, మన ముఖ్యమంత్రి పండితులను ఘనంగా సత్కరించాడు. వాక్యంలోని కర్మ ఏది? ముఖ్యమంత్రి ఘనము పండితులను సత్కరించాడు, కర్మ ఆన్సర్ పండితులు అవుతుంది హేనా. అవును. నెక్స్ట్ 46, సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిపి ఒకే మాటలుగా ఏర్పడే సమాసాన్ని ఏమంటారు? ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, అవ్యయభావ సమాసము, నై తత్పురుష సమాసం. ఆన్సర్ ఏమవుతుంది? ద్వంద్వ సమాసము. అని సమ ప్రాధాన్యం, రెండిటికి సమానమైనటువంటి ఈక్వల్ ఉంటుంది కాబట్టి, నామవాచకాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ ద్వంద్వ సమాసము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అవును. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47, కవీశ్వరులు ఏ సంధి? కవి ప్లస్ ఈశ్వరులు, కవి ప్లస్ ఈశ్వరులు, కవీశ్వరులు है కవి ప్లస్ ఈశ్వరు, కవీశ్వరులు, కవి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. యణాదేశ సంధి, వృద్ధి సంధి, గుణ సంధి. ఆన్సర్ ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సీతయ్య అమాయకుడు, ఇది ఏ వాక్యం? క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యము, ప్రశ్నార్థక వాక్యము, విద్యార్థక వాక్యము. ఇందులో క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ప్రశ్నార్థక వాక్యం కాదు, విద్యార్థక వాక్యం కాదు కాబట్టి లేదు. క్రియాసహిత వాక్యం అంటే క్రియ లేదు కాబట్టి క్రియాసహిత వాక్యం కాదు. క్రియ ఉంది క్రియారహిత వాక్యం ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంది? క్రియారహిత వాక్యం అంటే క్రియ లేదు కాబట్టి క్రియారహిత హేనా. క్రియ అంటే సహిత అవుతుంది హేనా. క్రియారహిత ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకోసారి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 హేనా. తొలి జల్లు వచ్చింది, తొలకరించింది. తొలి జల్లు వచ్చింది, తొలకరించింది. పదవోయి రైతన్న పాట చేయంగా గేయాన్ని రాసింది ఎవరు? ఏమన్నారు? తొలి జల్లు వచ్చింది, తొలకరించింది, పదవోయి రైతన్న పాటు చేయంగా గేయాన్ని రాసింది ఎవరు? సుద్దాల హనుమంతులు, దాశరథి కృష్ణమాచార్య, రావెళ్ళ వెంకటరామారావు, శేషం లక్ష్మీనారాయణాచార్యులు. ఆన్సర్ ఏమవుతుంది? రావెళ్ళ వెంకట రామారావు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దూరదర్శన్ ఛానల్కు ఏ పేరు ఉండేది? యాదగిరి, నీలగిరి, సప్తగిరి, రామగిరి. ఆన్సర్ సప్తగిరి అందరికీ తెలుసు హేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51, ప్రబంధ వాజ్మయం తద్వికాశం అనే అంశంపై పరిశోధన చేసిందెవరు? పల్లా దుర్గయ్య, దేవులపల్లి రామానుజరావు, వానమాలై వరదాచార్యులు, డాక్టర్ సింగారెడ్డి నారాయణ రెడ్డి. ఆన్సర్ పల్లా దుర్గయ్య ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 ఈ విధంగా, ఇమ్లిబన్
బస్టాండ్నకు ఆ పేరు ఎలా వచ్చింది? మామిడి తోటల మధ్య నిర్మించడం వలన, జామ తోటల మధ్య నిర్మించడం వల్ల, అరటి తోట మధ్యలో నిర్మించడం వల్ల, చింతల వనము మధ్య నిర్మించడం వలన. ఏంటి ఇమ్లిబన్ ఆప్షన్ చింతల మధ్యన నిర్మించడం వలన అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. క్వశ్చన్ నెంబర్ 53 ఏమవుతుంది? ఈ విధంగా భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు జరుపుకునే పండుగ ఏది? నాగుల చవితి, వినాయక చవితి, హోలీ, దీపావళి. ఆన్సర్ వినాయక చవితి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. స్వగతం ఏ పతనంలో ఉంటుంది? ఉత్తమ పురుష పతనం, ప్రథమ పురుష పతనం, మధ్యమ పురుష పతనం, అనన్య పురుష పతనం. ఆన్సర్ ఏమవుతుంది? ఉత్తమ పురుష పతనం ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55 ఈ విధంగా అనిపిస్తుంది. పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదవడం అనే స్పష్టీకరణ ఈ బోధనాల లక్ష్యాన్ని చెందినది. మనోవైఖరులు, అవగాహన, భాషాభిరుచి, సృజనాత్మకత. ఆన్సర్ భాషాభిరుచి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56 ఏమవుతుంది? దినచర్య రహస్య లేఖలు ఈ రకమైన భాషా ప్రయోజనానికి ఉదాహరణ. సాంకేతిక గ్రహణ వాగ్రూప ప్రకాశం, ఉద్దీపన అభివ్యక్తి, లిఖిత రూప ఆత్మగతం, సాంకేతిక గ్రహణ వాగ్రూప ఆత్మగతం, ఉద్దీపన అభివ్యక్తి, లిఖిత రూపం. ఆన్సర్ ఏమవుతుంది? ఉద్దీపన అభివ్యక్తి, లిఖిత రూప ఆత్మగతం ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. శ్రవణ శక్తి లోపాలలో చేరని అంశం. విద్యార్థుల ఏకాగ్రత లేమి, విద్యార్థుల శ్రవణేంద్రియ లోపం, విద్యార్థుల అశ్రద్ధ, ఉపాధ్యాయుని సమస్థాయి కంఠస్వరం. ఓకే, ఆన్సర్ ఉపాధ్యాయుని సమస్థాయి కంఠస్వరం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. పాఠశాలలో ఉపదేశాత్మక పరికరాలు, పీడోమీటర్ అందుబాటులో ఉండే ఆధునిక బోధన పద్ధతి ఏంటిది? మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, నియోజన పద్ధతి. ఆన్సర్ మాంటిసోరీ పద్ధతి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. సంస్థాగత ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయులు దృష్టిలో నుంచుకోవాల్సిన ప్రాధాన్యత అంశాలలో చేరనిది ఏంటిది? పాఠశాల ధ్యేయము, గమ్యము, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, అధికార వృత్తి, పాఠశాల అవసరాలు, పాఠశాలకు సహజం నుండి ప్రభుత్వం నుండి లభించే వనరులు. ఆన్సర్ ఉపాధ్యాయుల ప్రమోషన్లు, అభివృద్ధి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో షేర్ చేయండి ప్లీజ్. ఏనా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ పనికొస్తుంది. సో లఘు పరీక్ష, ప్రాజెక్టు పని అనే మూల్యాంకన సాధనాలు ఈ రకమైన మూల్యాంకనానికి సంబంధించినవి. ఏ రకమైన? సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, ప్రాగుక్తిక మూల్యాంకనం. ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మనము క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు తెలుగు మనము ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దీనికంటే ముందు నేను సైకాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే సిడిపి క్వశ్చన్ నెంబర్ 1 to 30. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పేపర్ 1, పేపర్ 2 డిఎస్సి అండ్ టెట్ రెండు కలిపి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాము.